హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. ఈ టాపిక్లో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్, లో ప్రెషర్ కానీ హై ప్రెషర్ కానీ ఒక పర్టికులర్ ప్లేస్లో ఎలా డెవలప్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెంపరేచర్ అండ్ కన్వర్జెన్స్, ఈ టూ కండిషన్స్లో హై ప్రెషర్ కానీ లో ప్రెషర్ కానీ డెవలప్ అవుతాయి. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టెంపరేచర్ తీసుకుందాం. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్లేస్లో హెయిర్ ఒక టెంపరేచర్ కూడా పెరుగుతుంది. హెయిర్ అంటే ఇక్కడ గాలి. సో ఒక హెయిర్ ఒక టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ హెయిర్ని మనం ఏమంటాం? వామ్ హెయిర్ అంటాం. సో వామ్ హెయిర్ ఒక క్యారెక్టర్ ఉంది. ఏందది? ఒకసారి హెయిర్ వామ్ అయిన తర్వాత అది ఎక్స్పాండ్ అయ్యి వర్టికల్గా పైకి రైజ్ అవుతుంది. అలా రైజ్ అయిన తర్వాత ఆ ప్లేస్లో లో ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ప్లేస్లో లో ప్రెషర్ అనేది డెవలప్ అయింది. అదేవిధంగా సిమిలర్గా టెంపరేచర్ తగ్గినప్పుడు ఆ ప్లేస్లో హెయిర్ ఒక టెంపరేచర్ కూడా తగ్గుతుంది కదా, అప్పుడు ఆ హెయిర్ని మనం ఏమంటాం? కోల్డ్ హెయిర్ అంటాం, అంటే డెన్సర్. సో ఇలా ఈ డెన్స్ క్యారెక్టర్ వల్ల అక్కడ హై ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో టెంపరేచర్ వల్ల ఈ విధంగా హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే జనరల్గా సన్ నుంచి వచ్చే ఎనర్జీ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈక్వేటర్ రీజన్లో చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది, పోలార్ రీజన్లో చాలా లోవెస్ట్ ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుంది. ఎందుకంటే సన్ ఒక పొజిషన్ మోర్ ఆర్ లెస్ ఈక్వేటర్ దగ్గరలో ఉంది కాబట్టి పోలార్ రీజన్లో స్లాంటింగ్ రేస్ వస్తాయి, ఈక్వేటర్ రీజన్లో మాత్రం చాలా ఎక్కువ రేస్ సన్ నుంచి అనేది రిసీవ్ చేసుకుంటుంది. దీనివల్ల ఈక్వేటర్ రీజన్లో హై ఎనర్జీ ఉంది, పోలార్ రీజన్లో లోవెస్ట్ ఎనర్జీ ఉంది. ఈక్వేటర్ రీజన్లో హైయెస్ట్ ఎనర్జీ ఉండడం వల్ల, హైయెస్ట్ ఎనర్జీ అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టు, టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే అక్కడ వామ్ హెయిర్ కండిషన్ క్రియేట్ అవుతుంది. వామ్ హెయిర్ అనేది ఈక్వేటర్ రీజన్లో అనేది క్రియేట్ అవుతుంది. పోలార్ రీజన్ విషయానికి వస్తే అక్కడ లోవెస్ట్ ఎనర్జీ అనేది ఉంది. లోవెస్ట్ ఎనర్జీ వల్ల అంటే ఏంది? టెంపరేచర్ అనేది చాలా లోవెస్ట్ ఉన్నట్టు. లోవెస్ట్ టెంపరేచర్ వల్ల అక్కడ కోల్డ్ హెయిర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ హెయిర్ అనేది ఒక ప్లేస్లో కాన్స్టాంట్గా ఎప్పటికీ ఉండదు, అది అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈక్వటోరియల్ రీజన్ నుంచి వామ్ హెయిర్ అనేది పోలార్ రీజన్ సైడ్ మూవ్ అవుతుంది అండ్ పోలార్ రీజన్లో కోల్డ్ హెయిర్ అనేది ఈక్వటోరియల్ రీజన్లో మూవ్ అవుతుంది. ఈ టూ హెయిర్ ఏదో ఒక ప్లేస్లో కొలైడ్ అవుతాయి, అంటే కన్వర్జెన్స్ జరుగుతుంది. ఈ టూ హెయిర్స్ కన్వర్జెన్స్ ఒకవేళ ఎర్త్ సర్ఫేస్లో అయితే ఈ టూ హెయిర్స్ కన్వర్జెన్స్ అయిన తర్వాత అవి వర్టికల్గా రైజ్ అవుతాయి. అలా వర్టికల్ రైజ్ అయినప్పుడు ఆ ప్లేస్లో లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ టూ హెయిర్స్ ఒక 10 to 15 కిలోమీటర్స్ హైట్లో కన్వర్జెన్స్ జరిగితే అవి సింక్ అవుతుంది. అలా సింక్ అయిన ప్లేస్లో హై ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి హెయిర్ కన్వర్జెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ హెయిర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒక పార్ట్ ఏమో పోలార్ సైడ్ వెళ్తుంది, ఇంకొక పార్ట్ ఏమో ఈక్వెటోరియల్ రీజన్ సైడ్ వస్తుంది. ఇలా కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ వల్ల హై ప్రెషర్ కానీ లో ప్రెషర్ కానీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వస్తాం. ఈక్వటోరియల్ రీజన్లో లో ప్రెషర్ ఎందుకుందో తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఈక్వటోరియల్ రీజన్లో హై ఎనర్జీ అనేది ఉంది, అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వామ్ హెయిర్ అనేది క్రియేట్ అయింది. వామ్ హెయిర్ క్రియేట్ అవ్వడం వల్ల అక్కడ లో ప్రెషర్ అనేది ఉంది. సో అందుకనే ఈక్వటోరియల్ రీజన్లో లో ప్రెషర్ అనేది ఈ విధంగా డెవలప్ అయ్యింది. నెక్స్ట్, సబ్ ట్రాపికల్ రీజన్లో హై ప్రెషర్ ఎందుకుందో తెలుసుకుందాం. ఫస్ట్, సబ్ ట్రాపికల్ రీజన్ అంటే 30 degrees నార్త్ 30 degrees సౌత్ లాటిట్యూడ్ని మనం సబ్ ట్రాపికల్ అంటాం. అండ్ ఇక్కడ సబ్ ట్రాపికల్ ఎందుకన్నా అంటే టెంపరేట్ రీజన్కి ట్రాపికల్ రీజన్ మధ్యలో ఉంది కాబట్టి సబ్ ట్రాపికల్ అన్నాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఈక్వటోరియల్ రీజన్లో వామ్ హెయిర్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ వామ్ హెయిర్ వర్టికల్గా 10 to 15 కిలోమీటర్స్ హైట్ దాకా వెళ్తుంది. అంత హైట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఈ వామ్ హెయిర్ అనేది పోలార్ రీజన్ సైడ్ వెళ్తుంది, అంటే నార్త్ పోల్ సైడ్ సౌత్ పోల్ సైడ్ అనే ప్లేసెస్కి వెళ్తుంది. ఏ హైట్లో? 10 to 15 కిలోమీటర్స్ హైట్లో వెళ్తుంది. దీనికి ప్యారలల్గా పోలార్ రీజన్ నుంచి కూడా కోల్డ్ హెయిర్ అనేది ఈక్వటోరియల్ రీజన్కి వస్తుంది. ఇలా కోల్డ్ హెయిర్ అండ్ వామ్ హెయిర్ ఇవి రెండు సబ్ ట్రాపికల్ రీజన్లో కొలైడ్ అవుతాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది
10 to 15 కిలోమీటర్స్ హైట్లో ఇవి రెండు కొలైడ్ అయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. అండ్ ఇది 10 to 15 కిలోమీటర్స్ హైట్లో జరిగింది కాబట్టి ఈ కన్వర్జెన్స్ జరిగిన తర్వాత ఆ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఎక్కడ, సబ్ ట్రాపికల్ రీజన్లో సింక్ అవ్వడం వల్ల అక్కడ హై ప్రెషర్ అనేది డెవలప్ అయ్యింది. ఈ విధంగా సబ్ ట్రాపికల్ రీజన్లో హై ప్రెషర్ అనేది ఉంది. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కన్వర్జెన్స్ జరిగిన తర్వాత ఆ ఎయిర్ అనేది ఎర్త్ సర్ఫేస్ దాకా వస్తుంది. ఎర్త్ సర్ఫేస్కి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ ఎయిర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒక పార్ట్ ఏమో ఈక్వటోరియల్ రీజన్కి వెళ్తుంది, ఇంకొక పార్ట్ ఏమో పోలార్ రీజన్ సైడ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈక్వటోరియల్ రీజన్లో వామ్ ఎయిర్ ఏదైతే రైస్ అయ్యి సబ్ ట్రాపికల్ రీజన్కి వెళ్ళిందో అక్కడ కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్కి వచ్చి ఎర్త్ సర్ఫేస్లో మళ్ళీ డైవర్జెన్స్లో ఒక పార్ట్ ఈక్వటోరియల్ రీజన్కి వచ్చింది కదా. ఈ ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ని మనం ఏమంటున్నాం, హార్డ్లీ సెల్ అని అంటాం. ఇప్పుడు మనం సబ్ పోలార్ రీజన్లో లో ప్రెషర్ అనేది ఎందుకు డెవలప్ అయిందో తెలుసుకుందాం. సో సబ్ పోలార్ రీజన్ అంటే 50 to 70 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ సౌత్ లాటిట్యూడ్ని మనం సబ్ పోలార్ రీజన్ అని అంటాం. కానీ మనం ముందే తెలుసు కదా ఈ పోలార్ రీజన్లో టెంపరేచర్ లోవెస్ట్ ఉందని. సో అలాంటప్పుడు ఇక్కడ హై ప్రెషర్ డెవలప్ అవ్వాలి కదా సార్ అనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ క్లారిఫై ఇప్పుడు ఈ విధంగా చేస్తా చూడండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డైవర్జెన్స్ అవ్వడం వల్ల ఒక హెయిర్ ఏమో పోలార్ రీజన్ సైడ్ వెళ్తుంది, ఇంకొక హెయిర్ ఏమో ఈక్వటోరియల్ రీజన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అది సబ్ ట్రాపికల్ రీజన్లో. సో పోలార్ రీజన్ నుంచి కోల్డ్ హెయిర్ అనేది ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ పాత్లో ఈ ఈక్వటోరియల్ రీజన్కి వస్తుంది. సో ఇక్కడ సబ్ ట్రాపికల్ రీజన్ నుంచి ఒక హెయిర్ అనేది పోలార్ రీజన్ సైడ్ వెళ్తుంది అండ్ పోలార్ రీజన్ సైడ్ నుంచి హెయిర్ అనేది ఈక్వటోరియల్ రీజన్కి వస్తుంది. ఇవి రెండు ఎర్త్ సర్ఫేస్ కాడ మళ్ళీ కొలిషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు ఎక్కడ కొలిషన్ జరిగింది, ఎర్త్ సర్ఫేస్ కాడ కొలిషన్ జరిగింది. ఇలా కొలిషన్ అవ్వడం వల్ల ఇక్కడ ఇవి వర్టికల్గా రైజ్ అవుతుంది. సో వర్టికల్ రైజ్ అవ్వడం వల్లనే ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యింది. సో కన్వర్జెన్స్ జరిగిన తర్వాత వర్టికల్గా రైజ్ అయిన తర్వాత మళ్ళీ డైవర్జెన్స్ జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ హైట్లో మళ్ళీ ఒక పార్ట్ ఏమో పోలార్ రీజన్ వెళ్తుంది, ఇంకొక పార్ట్ ఏమో సబ్ ట్రాపికల్ రీజన్కి వెళ్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సబ్ ట్రాపికల్ రీజన్ నుంచి ఏదైతే హెయిర్ పోలార్ రీజన్కి సబ్ పోలార్ రీజన్కి వెళ్ళిందో మళ్ళీ అక్కడ నుంచి ఒక పర్టికులర్ హైట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సబ్ ట్రాపికల్ రీజన్కి వచ్చింది కదా. ఈ ఎంటైర్ హెయిర్ మూమెంట్ని మనం ఏమంటున్నాం, ఫెరల్ సెల్ అని అంటాం. ఇప్పుడు మనం పోలార్ రీజన్లో హై ప్రెషర్ ఎందుకుందో తెలుసుకుందాం. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా లోవెస్ట్ కాబట్టి లోవెస్ట్ టెంపరేచర్ వల్ల అక్కడ హెయిర్ ఒక టెంపరేచర్ కూడా లోవెస్ట్ కాబట్టి కోల్డ్ హెయిర్ కండిషన్. సో కోల్డ్ హెయిర్ వల్ల అక్కడ లో ప్రెషర్ అనేది డెవలప్ అయ్యింది. ఈ విధంగా ఈక్వటోరియల్ రీజన్లో లో ప్రెషర్ ఉంది, సబ్ ట్రాపికల్ రీజన్లో హై ప్రెషర్ ఉంది, సబ్ పోలార్ రీజన్లో లో ప్రెషర్ ఉంది అండ్ ఈక్వటోరియల్ పోలార్ రీజన్లో హై ప్రెషర్ అనేది ఉంది. ఇప్పుడు మనం కొరియాలిసిస్ ఫోర్స్ అంటే ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, ఎర్త్ అనేది వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్ రొటేట్ అవుతున్న విషయం మనకి తెలుసు. ఈ రొటేషన్ వల్ల డే అండ్ నైట్ అనేది మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఈ ఎర్త్ ఒక ఈక్వేటర్ రీజన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పోలార్ రీజన్తో కంపేర్ చేస్తే ఈక్వేటర్ రీజన్ చాలా వైడర్గా ఉంది అండ్ ప్లస్ చాలా బల్జింగ్గా ఉంది. సో ఇలా ఈ 2 కండిషన్స్ వల్ల రొటేషనల్ వెలాసిటీ ఈక్వటోరియల్ రీజన్లో చాలా ఎక్కువగా ఉంది. అంటే ట్రాపికల్ రీజన్లో కానీ పోలార్ రీజన్తో కానీ కంపేర్ చేస్తే ఈక్వేటర్ రీజన్లో రొటేషనల్ వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? సో జనరల్గా విండ్స్ అంటే ఇక్కడ మూవింగ్ హెయిర్ అంటాం. అంటే ఒక గాలి అటు ఇటు మూవ్ అవుతుంటుంది కదా, వాటిని మనం విండ్స్ అంటాం. సో విండ్స్ ఒక పర్టికులర్ పాత్లో వెళ్తున్నాయి అనుకుందాం. ఇలా పర్టికులర్ పాత్లో వెళ్తున్న విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రొటేషనల్ వెలాసిటీ ఒక వేరియబిలిటీ వల్ల ఈ విండ్స్ ఏవైతే ఒక పర్టికులర్ పాత్లో వెళ్తున్నాయో ఆ పాత్కి డిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే ఒక పాత్లో వెళ్తుందని వేరే మలుపు తిరగడం. ఇలా ఈ డిఫ్లెక్షన్ ఎవరు చేస్తున్నారు సార్? కొరియాలిసిస్ ఫోర్స్. సో ఈ కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల ఆ విండ్స్ అనేవి డిఫ్లెక్ట్ జరుగుతున్నాయి. ఆ డిఫ్లెక్షన్ ఎందుకు జరుగుతుంది? రొటేషనల్ వెలాసిటీ యొక్క వేరియబిలిటీ వల్ల. ఈ రొటేషనల్ వెలాసిటీ వేరియబిలిటీ ఎందుకు జరుగుతుంది సార్? ఈక్వటోరియల్ రీజన్ ట్రాపికల్ రీజన్ కానీ పోలార్ రీజన్తో కంపేర్ చేస్తే చాలా వైడర్గా ఉంది, ప్లస్ చాలా బల్జింగ్గా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి, ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. సో ఈ రీజన్స్ వల్ల కొరియాలిసిస్ ఫోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల విండ్ ఒక డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళినప్పుడు
అక్కడ ఒక మెషిన్ ఉంటుంది, మన సర్కిల్, ఒక చిన్న సర్కిల్ తిరిగే మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చోండి, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఒకసారి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్న బాల్ని మీ ఫ్రెండ్ ఆ మూవింగ్ సర్కిల్లో ఒకసారి మీ ఫ్రెండ్ వైపు ఆ బాల్ ఇగ్గండి. అప్పుడు ఏమవుతుంది, ఆ బాల్ మీ ఫ్రెండ్ సైడ్ రీచ్ అవుతుందా? రీచ్ అవ్వదు. ఆ బాల్ ఏమవుతుంది, డిఫ్లెక్షన్ జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్ సైడ్ మీ బాల్ ఇగ్గినప్పుడు ఆ బాల్ అనేది వేరే డైరెక్షన్కి వెళ్తుంది కదా. ఈ డిఫ్లెక్షనే మనం ఏమంటున్నాం, కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల వచ్చిన డిఫ్లెక్షన్ అని అంటాం. ఇప్పుడు మనం వెస్టర్లీస్ అంటే ఏంది, ఈస్టర్లీస్ అంటే ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జనరల్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఈక్వేటర్ నుంచి నార్థర్న్ సైడ్ వెళ్ళినా లేదా సదర్న్ సైడ్ వెళ్ళినా ఈ మూవింగ్ ఆబ్జెక్ట్ని ఈస్టర్న్ సైడ్ డిఫ్లెక్షన్ అనేది కొరియాలిస్ ఫోర్స్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఈక్వేటర్ రీజియన్ నుంచి నార్థర్న్ సైడ్ లేదా సదర్న్ సైడ్ వెళ్ళే ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ని ఈస్టర్న్ సైడ్ డిఫ్లెక్షన్ అనేది కొరియాలిసిస్ ఫోర్స్ చేస్తుంది. సో ఇక్కడ దీన్నే మనం వెస్టర్లీస్ అంటాం. వెస్టర్లీస్ అంటే ఏంది, ఇక్కడ విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అంటే వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్ ఏవైతే విండ్స్ బ్లో అవుతున్నావో వాటినే మనం వెస్టర్లీస్ అంటున్నాం. అవి వెస్ట్ నుంచి ఈస్ట్ ఎందుకు బ్లో అవుతున్నాయి? బికాస్ ఆఫ్ కొరియాలిసిస్ ఫోర్స్. ఇది ఎక్కడ జరుగుతుంది సార్? 30 degrees to 60 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్లో ఈ వెస్టర్లీస్ని మనం విట్నెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈస్టర్లీస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ఏవైనా మూవింగ్ ఆబ్జెక్ట్ నార్దర్న్ సైడ్ నుంచి కానీ లేదా సదరన్ సైడ్ నుంచి కానీ ఈక్వేటర్ సైడ్ మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ఏదైనా ఉందనుకో, ఆ ఆబ్జెక్ట్ని వెస్టర్న్ సైడ్ డిఫ్లెక్ట్ చేస్తుంది. ఎవరు? కొరియాలిసిస్ ఫోర్స్ చేస్తుంది. సో ఇక్కడ ఈస్టర్లీస్ అంటే ఏవైతే విండ్స్ దట్ బ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఇలా ఎక్కడ జరుగుతుంది సార్? పోలార్ రీజన్లో, ట్రాపికల్ రీజన్లో జరుగుతుంది. సో వెస్టర్లీస్ వెస్ట్ నుంచి ఈస్ట్ ఎందుకు బ్లో అవుతుంది? కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల. అది వెస్టర్న్ సైడ్లో వెళ్తున్న ఆ విండ్స్ని ఈస్టర్న్ సైడ్ డిఫ్లెక్ట్ చేసింది. ఎవరు? కొరియాలిస్ ఫోర్స్. దాన్ని మనం వెస్టర్లీస్ అంటాం. ఈస్టర్లీస్ ఏంది? ఇక్కడ ఈస్టర్న్ డైరెక్షన్లో వెళ్తున్న విండ్స్ని వెస్టర్న్ సైడ్ డిఫ్లెక్ట్ చేసింది. ఎవరు? అది కొరియాలిసిస్ ఫోర్స్. దీనివల్ల మనం దీన్ని ఈస్టర్లీస్ అని అంటాం. థ్యాంక్ యూ.